ఇక వివరాల్లోకి వెళ్తే మహా ఒప్పందాలకు నిరసనగా టీటీడీపీ జలసౌధను ముట్టడిస్తోంది. మొదట ఎన్టీఆర్ భవన్ దగ్గర పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నా ఆ తర్వాత అక్కడి నుంచి జలసౌధకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే జలసౌధ దగ్గర ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. అన్న తీసుకో, మనకి స్టార్ట్ అయింది. దుర్గా దుర్గా జల ప్రాజెక్టులు దోపిడీ ప్రాజెక్టులుగా మారాయని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. కేవలం కాంట్రాక్టర్లు దక్కించుకునేందుకే ప్రాజెక్టుల నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే 80 కిలోమీటర్లు కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఈరోజు 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 1852 ఎకరాలు మహారాష్ట్ర భూములు ముంపుకు గురవుతాయి. ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి 1852 ఎకరాల భూమిని మనం సేకరించనుంటే ఈరోజు 50,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ రైతాంగం మీద పడి ఉండేది కాదు. కానీ ఈ రోజు కొద్దిమంది కాంట్రాక్టర్లు కట్టబెట్టి కమిషన్ల కక్కుర్తికి ఈ రోజు ఈ జల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో దోపిడీ ప్రాజెక్టులుగా మార్చి దాన్ని 148 మీటర్లకు కుదించి మహారాష్ట్రతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకున్నాడు. మహా ఒప్పందాలకు నిరసనగా టీటీడీపీ జలసౌధను ముట్టడిస్తోంది. మొదట ఎన్టీఆర్ భవన్ దగ్గర పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నా ఆ తర్వాత అక్కడి నుంచి జలసౌధను ర్యాలీగా నిర్వహిస్తున్నారు. అయితే జలసౌధ దగ్గర ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందం ఏదైతే దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా టీటీడీ నేతలు ఆందోళనలో బాట పట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ర్యాలీగా జలసౌధ వరకు చేరుకోవడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గరనే పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తాము వాహనాల్లో పోతామని చెప్పేసి పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వాళ్ళని వదిలిపెట్టారు. ఇక్కడ చేరుకున్న వెంటనే ఇక్కడ ఏదైతే జలసౌధ ఉందో దాని ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అనుమతి లేదంటూ వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. దీంతో ఇటు పోలీసులకు ఇటు టీడీపీ నేతలకు కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడే కొంతమంది మహిళా కార్యకర్తలంతా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక
ఏదైతే ఈ పార్టీ అధ్యక్షుడు రమణ అదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం ఉందో ఏదైతే ఆంధ్ర కాంట్రాక్టులకు అనుకూలంగానే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం దీన్ని వెంటనే రద్దు చేయాలి. లేదు అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఫైనల్ లో ఒక సమావేశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమావేశంలోనే దీనికి సంబంధించి కొంత చర్చించిన తర్వాత కొంత సవలింపు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు రద్దు చేయాలి. లేదంటే వచ్చే నెక్స్ట్ సమావేశంలో కూడా దీనికి సవరించి కొంత సవరింపు చేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణించాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేసినప్పటికీ కూడా తాము ఆందోళన పాట తప్పేది లేదు. దీనిపై ప్రభుత్వము స్పందించాలి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే చేసే వరకు కూడా ఆందోళన పాట కొనసాగిస్తామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. మరికొంతమంది జలసౌధం ముందు ఉన్న రోడ్డు పైన చికిత్స ప్లాస్టిక్ ముందు బైఠాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో మరి కాసేపు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులకు అందించే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.